నమస్కారం. ఈరోజు మనం యూపీఎస్సీకి చాలా కీలకమైన టాపిక్ ప్రాథమిక హక్కుల గురించి లోతుగా చర్చిద్దాం. ముఖ్యంగా పరీక్షలో ప్రశ్నలు ఎలా వస్తాయో వాటిని ఎలా ఛేదించాలో చూద్దాం. సరే, మరి మొదలు పెడదామా? ఇదిగో చూడండి, ఇది 2023 యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్లోని ప్రశ్న. ఒక దేశ రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అడుగుతున్నారు. దీనికి సమాధానం తెలియాలంటే అసలు మన ప్రాథమిక హక్కుల మూలంలోకి వెళ్ళాలి. ఆ ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోవాలి. ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ముందు మనమొక బేసిక్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. అదేంటంటే అసలు హక్కు అంటే ఏమిటి? చూడండి, చాలా సింపుల్గా చెప్పాలంటే హక్కు అంటే ఒక క్లెయిమ్ అన్నమాట. అంటే ఒక వ్యక్తిగా మన ఎదుగుదలకు, మన అభివృద్ధికి కొన్ని విషయాలు ఖచ్చితంగా కావాలి. వాటిని మనం డిమాండ్ చేయగలిగే అధికారమే హక్కు. అయితే ఈ క్లెయిమ్ మనం ఎవరిమీద చేస్తాం, ఎవరిని అడుగుతాం? అదే ఇక్కడ అసలైన పాయింట్. ప్రాథమిక హక్కుల వెనకున అతిపెద్ద ఆలోచన ఇదే. మన దేశంలో మనుషుల ప్రభుత్వం కాదు, చట్టాల ప్రభుత్వం ఉండాలి అని చెప్పడం. అంటే ఎవరైనా సరే, ప్రధానమంత్రి అయినా, ఒక చిన్న అధికారి అయినా వాళ్ల ఇష్టానుసారం పాలించడానికి వీల్లేదు. అందరూ చట్టానికి లోబడే ఉండాలి. ఈ హక్కులు ప్రభుత్వానికి ఒక లక్ష్మణరేఖ గీస్తాయన్నమాట. ఇది చూడండి, ప్రాథమిక హక్కులు కార్యనిర్వాహక వర్గం యొక్క నిరంకుశత్వంపైన, శాసనసభ చేసే ఏకపక్ష చట్టాలపైన పరిమితులుగా పనిచేస్తాయి. అంటే ఏమిటి? రెండు విషయాలు. ఒకటి, ఎగ్జిక్యూటివ్ అంటే ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఆపడం. రెండు, లెజిస్లేచర్ అంటే పార్లమెంటు ఇష్టమొచ్చినట్టు ఏకపక్షంగా చట్టాలు చెయ్యకుండా అడ్డుకోవడం. సో ఇది డబుల్ ప్రొటెక్షన్ లాంటిది. సరే, ఈ క్లెయిమ్స్ చేస్తామనంటున్నాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగానంటున్నాం. కాని రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం లేదా రాజ్యం అంటే ఎవరూ మన హక్కులను గౌరవించాలి? ఈ ప్రశ్నకు సమాధానమే ఆర్టికల్ 12. ఆర్టికల్ 12 రాజ్యమంటే ఎవరో క్లియర్గా చెప్తుంది. భారత ప్రభుత్వం, పార్లమెంటు, రాష్ట్ర ప్రభుత్వాలు, శాసనసభలు, స్థానిక సంస్థలు ఇవన్నీ వస్తాయి. అంతా బాగానే ఉంది. కాని ఇక్కడే ఒక చిన్న పదముంది, అదర్ అథారిటీస్ అంటే ఇతర అధికార యంత్రాంగాలు అని. అసలు కథంతా ఇక్కడే మొదలైంది. ఏది అధికార యంత్రాంగం, ఏది కాదు అనే దానిపై సుప్రీంకోర్టులో చాలా పెద్ద చర్చ జరిగింది. సో సుప్రీంకోర్టు కొన్ని టెస్టులు పెట్టింది. ఒక సంస్థ రాజ్యం అవునా కాదా అని తేల్చడానికి ఈ చెక్లిస్ట్ వాడుకోవచ్చు. ఫస్ట్, దానికి ప్రభుత్వ నిధులు వస్తున్నాయా? సెకండ్, దానిపై ప్రభుత్వ కంట్రోల్ ఎంత ఉంది? థర్డ్, అది చేసే పని ప్రభుత్వ పని లాంటిదా? ఇలాంటివి చూసి అది ప్రభుత్వం యొక్క ఏజెన్సీలాగా పనిచేస్తుందా లేదా అని నిర్ణయిస్తారన్నమాట. సో ఫైనల్గా చూస్తే భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎస్బీఐ, ఓఎన్జీసీ లాంటి ప్రభుత్వరంగ సంస్థలు, సెబీ లాంటి రెగ్యులేటరీ బాడీలు ఇవన్నీ రాజ్యం కిందకే వస్తాయి. వీటికి వ్యతిరేకంగా మనం మన ప్రాథమిక హక్కుల కోసం కోర్టుకు వెళ్ళొచ్చు. కానీ ప్రైవేట్ సంస్థలు, బీసీసీఐ ఇంకా న్యాయ వ్యవస్థ దాని జ్యుడిషియల్ కెపాసిటీలో ఇవి రాజ్యం కాదు. ఈ తేడా గుర్తుపెట్టుకోవటం యూపీఎస్సీకి చాలా ఇంపార్టెంట్. ఓకే, రాజ్యమంటే ఎవరో తెలిసింది, మన హక్కులను రాజ్యం గౌరవించాలని తెలిసింది. ఒకవేళ రాజ్యమే మన హక్కులను కాలరాస్తే ఎవరు మనని కాపాడాలి? అసలు చట్టాలు చేసే పార్లమెంటే మన హక్కుల్ని తీసియాలని చూస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇక్కడే అసలు సిసలైన కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. ఈ పెద్ద ప్రశ్నకు సమాధానమే మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 13. ఇది మన న్యాయ వ్యవస్థ చేతికి ఒక బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చింది. అదే జ్యుడిషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్ష అధికారం. ఆర్టికల్ 13 చాలా సింపుల్గా చెప్తుంది, ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఏ చట్టం చేసినా అది చెల్లదు అని. చాలా సింపుల్గా ఉంది కదా. కాని ఈ ఒక్క చట్టమనే పదం మన దేశ రాజ్యాంగ చరిత్రలోనే అతిపెద్ద పోరాటానికి కారణమైంది. ఆ ప్రశ్న ఏంటంటే, పార్లమెంటు చేసే రాజ్యాంగ సవరణ కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తుందా రాదా? ఈ పోరాటం కొన్ని దశాబ్దాల పాటు సాగింది. చూడండి, 1951లో శంకరీప్రసాద్ కేసులో సుప్రీంకోర్టు ఏమందంటే పార్లమెంటుకి ఫుల్ పవర్సున్నాయి, ఫండమెంటల్ రైట్స్ని కూడా మార్చేయొచ్చు అని. కాని 1967లో గోలక్నాథ్ కేసులో సీన్ రివర్స్, కోర్టు తన పాత తీర్పును మార్చేసి ఫండమెంటల్ రైట్స్ చాలా పవిత్రమైనవి, వాటిని పార్లమెంటు టచ్ చేయలేదు అంది. ఇక ఫైనల్గా 1973లో వచ్చిన కేశవానంద భారతి కేసులో ఒక మధ్యమార్గాన్ని కనుగొన్నారు. పార్లమెంటు సవరణలు చేయొచ్చు, కాని రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని అంటే బేసిక్ స్ట్రక్చర్ని మాత్రం మార్చడానికి వీల్లేదు అని చెప్పింది.
ఇది మన రాజ్యాంగ చరిత్రలోనే ఒక ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్. సరే, ఇప్పటిదాకా మనమేం నేర్చుకున్నాం? హక్కులు అంటే ప్రభుత్వంపై పరిమితులు అని, ఆ హక్కులకు రక్షకుడు న్యాయ వ్యవస్థ అని. ఈ కాన్సెప్ట్స్ అన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు మనం స్టార్టింగ్లో చూసిన ఆ యూపీఎస్సీ ప్రశ్నకు మళ్ళీ వెళ్దాం. చూద్దాం ఇప్పుడు సమాధానం దొరుకుతుందేమో. ఇప్పుడు చూడండి, ప్రశ్నేంటి? రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశమేంటి? మనం ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నాం? ప్రాథమిక హక్కులు ప్రభుత్వ అధికారాన్ని పరిమితం చేస్తాయని. అంటే రాజ్యాంగం యొక్క ప్రధాన కర్తవ్యం ప్రభుత్వ అధికారాలను నిర్వచించి వాటికి హద్దులు పెట్టడమే. సో ఆప్షన్ సి సరైన సమాధానం. చూశారా, కాన్సెప్ట్ తెలిస్తే ఆన్సర్ ఎంత ఈజీనో. ఈ ఒక్కే ఏడాదే కాదు, యూపీఎస్సీ ఈ కోర్ ఐడియాని పదే పదే అడుగుతుంది. ఇదిగో 2014 ప్రశ్న చూడండి. రాజ్యాంగబద్ధ ప్రభుత్వం అంటే ఏంటి అని అడిగారు. సమాధానమేంటి? మళ్ళీ అదే పాయింట్, ప్రభుత్వం యొక్క అధికారంపై సమర్థవంతమైన పరిమితులు ఉండటం. కాన్సెప్ట్ ఒక్కటే, ప్రశ్న అడిగే విధానం వేరు. ఇంకో ఉదాహరణ చూద్దాం. 2021 పేపర్ ఇది. ఫెడరలిజం యొక్క ముఖ్య లక్షణం ఏంటి అని అడిగారు. ఇక్కడ సరైన సమాధానం న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యం పరిరక్షించబడటం. ఎందుకు? ఎందుకంటే హక్కులను కాపాడాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అతీతంగా స్వతంత్రంగా పనిచేసే న్యాయ వ్యవస్థ ఉండాలి. చూశారా, మళ్ళీ అదే కోర్ ఐడియాకు లింక్ అవుతుంది. సో మనం ఎప్పుడుదాకా చూసిందేంటంటే, ఈ ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 12, 13 ఇవన్నీ కేవలం చట్టంలోని పదాలు కాదు. అవి ప్రభుత్వ అధికారానికి, ప్రజల హక్కులకు మధ్య జరిగే ఒక నిరంతర సంభాషణ, ఒక సజీవమైన చర్చ అన్నమాట. మన రాజ్యాంగం ఒకవైపు స్థిరంగా ఉండాలి, మరోవైపు మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడమే అసలైన సవాలు. అయితే ఇక్కడొక $1 మిలియన్ ప్రశ్న మిగిలిపోతుంది. అంతిమంగా మాట ఎవరిది? పార్లమెంటు ద్వారా వ్యక్తమయ్యే ప్రజల ఆకాంక్షలదా, లేక చట్టాన్ని వ్యాఖ్యానించే న్యాయస్థానాలదా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడంలోనే మన రాజ్యాంగం సజీవంగా ఉంటుంది. ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.